సో కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఐయుపిఎసి నోమెన్క్లేచర్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఏ విధంగా నేమ్స్ ఇస్తామో రూల్స్ ప్రకారం కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా నేమ్స్ రాయాలి అకార్డింగ్ టు రూల్స్ తెలుసుకునే ముందుగా మనకి ఫస్ట్ లైగెండ్స్ ఉన్నప్పుడు వాటి పేర్లు ఏమి ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. సో ఆ పేర్ల గురించి తెలుసుకోవాలి మనం ఇప్పుడు. సో ఒక టేబుల్ ఫామ్లో రాస్తాను. సో F- అయితే ఫ్లోరో లేదా ఫ్లోరిడో, Cl- క్లోరో లేదా క్లోరిడో, Br- బ్రోమో లేదా బ్రోమిడో, అదేవిధంగా I- అయోడో లేదా అయోడిడో. ఇలా డిఫరెంట్ నేమ్స్. సో డిఫరెంట్ లైగెండ్స్కి నేమ్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు H- తీసుకుంటే హైడ్రిడో, OH- గా వస్తే హైడ్రాక్సో. నెక్స్ట్ N-3. సో పైన -3 ఉంటే నైట్రిడో. అదే N3 పైన -1 ఉంటే అజిడో. నెక్స్ట్ ఏంటంటే NH2- ఉంటే అమిడో. దానికి ఏం పేరు ఇవ్వాలంటే అమిడో. అదే NH- ఉంటే NH-2 ఉంటే ఇమిడో. NO2- ఉంటే ఇక్కడ NO2- ఉన్న ONO- ఉన్న మాలిక్యులర్ ఫార్ములా సేమే, కానీ లింకేజ్ మారిపోద్ది అనమాట. అందువల్ల N ఫస్ట్ ఉంటే నైట్రిటో N, O ముందుగా ఉంటే నైట్రిటో O. కానీ రెండు మాలిక్యులర్ ఫార్ములా సేమ్ చూడండి, రెండు NO2లే. నెక్స్ట్ ఈసారి O2 తీసుకుందాం. O2-2 దీన్ని పెరాక్సో అంటాం. అదే O-2 తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఆక్సో అంటాం. నెక్స్ట్ NO3- నైట్రేటో. మామూలుగా నైట్రేట్ కదా, నైట్రేటో ఇక్కడ నోమెన్క్లేచర్లో నైట్రేటో అంటాం. అదేవిధంగా CN- సైనో లేదా సైనిడో. నెక్స్ట్ అదేవిధంగా CH3COO- అసిటేట్ కాబట్టి అసిటేటో. నెక్స్ట్ SCN- దీన్ని థయోసైనేట్ అంటాం. సో ఇక్కడ రాసేటప్పుడు థయోసైనేటో. అదేవిధంగా NCS- ఐసోథయోసైనేట్. ఇది సింపుల్గా ఐసోథయోసైనేటో. నెక్స్ట్ CO3-2 కార్బోనేటో. నెక్స్ట్ C2O4-2 ఆక్సలేటో. సో ఇవి జనరల్గా మనకు మైనస్లో వచ్చేవి. సో ఇంకా ఉన్నాయి స్టూడెంట్స్, టేబుల్ ఏం పూర్తి కాలేదు. స్టూడెంట్స్ ఆ టేబుల్ కంటిన్యూషన్. సో ఇది నెక్స్ట్ అనమాట. అంటే ఇక్కడ క్యాటియాన్స్ రాస్తాను ఈసారి. క్యాటియాన్స్ న్యూట్రల్. ఇప్పుడు దాకా రాసినవన్నీ నెగిటివ్ ఛార్జ్ ఉండేవి. సో ఇప్పుడు క్యాటియానిక్ లైగెండ్. ఆ లైగెండ్కి నేమ్. ఇక్కడ వచ్చి న్యూట్రల్ లైగెండ్స్, దానికి ఏ నేమ్ రావాలి. సో ఇక్కడ గమనించినట్లయితే స్టూడెంట్స్, క్యాటియానిక్ అన్న ఇందాక ఇప్పుడు దాకా రాసినవన్నీ యానియానిక్ అనమాట. సో ఇప్పుడు క్యాటియానిక్ లైగెండ్లో
సపోజ్ NO ప్లస్ వస్తే ఏం రాయాలి? NO ప్లస్ వస్తే నైట్రోసోనియం, అది NO2 ప్లస్ వస్తే నైట్రోనియం. నెక్స్ట్ CH3NH2 ప్లస్ వస్తే CH2 కాదు, ఇది NH2 NH3 NH2 NH3 ప్లస్. దీన్ని ఏమంటారంటే మామూలుగా NH2 ఏమంటారంటే హైడ్రోజీన్ అంటారు. సో ఇక్కడ దీన్ని ప్లస్ వచ్చింది కాబట్టి హైడ్రోజీనియం అంటాం. న్యూట్రల్ ఏజెంట్స్ తీసుకుంటే H2Oకి ఏం పేరు వాడతారంటే ఆక్వా, AQUA, ఆక్వా. NH3 చూడండి, ఇక్కడ రాసేటప్పుడు అమైన్ అని రాసేటప్పుడు డబల్ M రాస్తాం, ఎందుకంటే ఆర్గానిక్లో ఉండే అమైన్కి ఈ అమైన్కి తేడా తెలియాలి కాబట్టి రెండు ఎమ్ములు రాస్తాం. CO అంటే కార్బోనైల్. నెక్స్ట్ NH2 CH2 NH2. నిన్న దీని పేరు చెప్పాను కదా స్టూడెంట్స్, ఎథిలిన్ డైఅమైన్ అని. IUPAC నేమ్ రాసేటప్పుడు ఈథేన్ 1,2 డైఅమైన్ అని రాయాలి. నెక్స్ట్ NH2CH3 మెథైలమైన్. క్యాలిక్యులేట్ చేస్తాం. సో నోమెన్క్లేచర్, ఈ నోమెన్క్లేచర్లో మనం ఫార్ములా ఇస్తే నేమ్స్ ఎలా రాయాలి? సో సపోజ్ ఎగ్జాంపుల్ K4FeCN6, దీన్ని ఆక్సిడేషన్ నెంబర్ కూడా ఒకేసారి కనుక్కోవాలి కాబట్టి ఇచ్చిన కాంపౌండ్ ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన కాంపౌండ్ని అయాన్స్గా విడదీయండి. ఇచ్చిన కాంపౌండ్స్ని అయాన్స్గా విడదీయడం అంటే చూడండి, K+గా విడదీయండి, తర్వాత FeCN6. చూడండి, ఫస్ట్ది ఎప్పుడు పాజిటివ్ పార్ట్, సెకండ్ది ఎప్పుడు నెగిటివ్ పార్ట్ కదా. మరి 4+లో ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి? 4-. సింపుల్గా చెప్పాలంటే క్రిస్ క్రాస్ మెథడ్. ఈ 1 వెళ్ళి ఇక్కడ +1 అవుతుంది, ఈ 4 వెళ్ళి ఇక్కడ -4 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని అయాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? మొత్తం 4 పొటాషియంలు ఉన్నాయి. కాంప్లెక్స్ మొత్తాన్ని 1గా తీసుకుంటాం. టోటల్గా మనకి ఎన్ని అయాన్స్ వస్తాయి? 5 అయాన్స్ వస్తాయి వాటర్లో వేస్తే. ఇక్కడ అయాన్స్ ఒకేసారి నోమెన్క్లేచర్లో అయాన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. K4FeCN6 అండర్గో హైడ్రాలసిస్ ఫార్మ్స్ 5 అయాన్స్. అవి ఏంటి అంటే ఇక్కడ రాశాను. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ కూడా కనుక్కోవాలి, అంటే నోమెన్క్లేచర్లో ఆక్సిడేషన్ నెంబర్ రాయాలి కూడా, అందుకే చెప్తున్నాను. Fe యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి. Feకి మనకు తెలియదు, X అనుకుంటా, ప్లస్ ఒక CNకి CN-1. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి కాబట్టి -1 × 6 ఈక్వల్ టు పైన ఎంత ఛార్జ్ ఉంటే అంత ఛార్జ్కి ఈక్వల్ చేయండి. సో X - 6 ఈక్వల్ టు -4, X ఈక్వల్ టు 6 - 4, X ఈక్వల్ టు +2. అర్థమైందా? Feకి X, ఒక CNకి -1, 6 CNలు -1 × 6 ఈక్వల్ టు -4. సాల్వ్ చేస్తే X ఈక్వల్ టు +2 వచ్చింది. సో ఇప్పుడు నేమ్ రాస్తాను చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ ఏది ఉంది? K ఉంది. సో ఫస్ట్ వచ్చి పొటాషియం అని రాయాలి. K అంటే పొటాషియం కదా. ఇక్కడ 3 ఉన్నా, 4 ఉన్నా, 1 ఉన్నా ఆ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా పొటాషియం అని రాస్తే చాలు. అది K1 ఉన్నా, K2 ఉన్నా, K3 ఉన్నా, K4 ఉన్నా సరే పొటాషియం అని రాస్తే చాలు. ఎందువల్ల మనం ఆక్సిడేషన్ నెంబర్ రాస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చెప్పొచ్చు. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో ఉండే కోఆర్డినేషన్ స్పియర్ గురించి రాయాలి.
ఎప్పుడైనా సరే చివరి నుంచి రావాలి. ఫస్ట్ 6 రాయాలి, తర్వాత సిఎన్ గురించి రాయాలి, తర్వాత ఎఫ్ఈ గురించి రాయాలి, ఇలా చివరి నుంచి రావాలి. సో 6 అంటే ఏం రాస్తాం స్టూడెంట్స్? హెక్సా. సైనో, సిఎన్ ఏమంటాం? సైనో, హెక్సా సైనో. చూడండి, ఎప్పుడైనా సరే కే అనేది పాజిటివ్ పార్ట్ ఉంది, ఎఫ్ఈసిఎన్ 6 అనేది నెగిటివ్ పార్ట్. నెగిటివ్ పార్ట్కి ఎప్పుడు 8 అనే వర్డ్ యాడ్ చేయాలి. 8 అది ఏదైనా కావచ్చు, ఆ మెటల్ పేరు చివరిలో 8 అనేది రాయాలి. ఎఫ్ఈ అంటే మనం ఏం రాస్తాము? ఫెర్రస్ అనో ఫెర్రిక్ అనో రాస్తాం. ఇక్కడ సింపుల్గా ఫెర్రేట్. ఐరన్ యొక్క ఎఫ్ఈ పక్కనే దాని ఆక్సిడేషన్ నెంబర్ రోమన్ నెంబర్స్లో రాయాలి, 2 అని. సో పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్. ఎప్పుడైనా సరే నెగిటివ్ కాంప్లెక్స్లు కానీ వస్తే, సైడ్లో రాస్తాను చూడండి స్టూడెంట్స్, నెగిటివ్ కాంప్లెక్స్లు కానీ వస్తే, నెగిటివ్ కాంప్లెక్స్ కానీ ఉంటే మెటల్కి ఏం యాడ్ చేయాలంటే 8 అనే వర్డ్ యూజ్ చేయాలి. నెగిటివ్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు మెటల్ పక్కనే 8 అనే వర్డ్ యూజ్ చేయాలి. సో నేను అందుకే ఫెర్రేట్ అని రాశాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, ఈసారి K2 ZnOH4. ఇప్పుడు దీని పేరు చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుందాం, అయాన్స్గా విడదీద్దాం. సో దీన్ని అయాన్స్గా విడదీసేటప్పుడు 2K ప్లస్ ZnOH4. చూడండి, ఇక్కడ 2 K ప్లస్లు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత రావాలి? -2 రావాలి. సో కాంప్లెక్స్గా మైనస్ వస్తే ఏం చేయాలి? 8 అనే వర్డ్ యూస్ చేయాలి. ఆక్సిడేషన్ నెంబర్ చూడండి, X ప్లస్ ఒక OHకి -1, 4 ఉన్నాయి. సో -1 into 4, పైన -2 ఉంది. X - 4 -2, X = 4 - 2 + 2. సో ఇప్పుడు పేరు రాస్తాను చూడండి, పొటాషియం. సో కాంప్లెక్స్ నుంచి రాసేటప్పుడు చివరి నుంచి రావాలి. 4 ఉంది, టెట్రా హైడ్రాక్సో. జింక్ కదా, జింకేట్. 8 అనే వర్డ్ యూజ్ చేయాలి. పక్కనే బ్రాకెట్లో ఆక్సిడేషన్ నెంబర్ 2 అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే CuNH3 4 times SO4. CuNH3 4 times SO4. దీన్ని అయాన్స్గా విడదీసినప్పుడు CuNH3 4 times ప్లస్ SO4. గమనించండి, SO4కి ఎప్పుడు ఏమొస్తుంది? -2 కదా. SO4కి -2 వస్తే మరి మొత్తానికి ఏం రావాలి? +2. బ్యాలెన్స్ అవ్వాలి కదా, +2 -2. అంటే ఇప్పుడు మనకి ఎన్ని అయాన్లు వస్తున్నాయి? మనకి ఇప్పుడు ఎన్ని అయాన్స్ వస్తాయి అంటే 1 + 1 2. సో కాంప్లెక్స్ మొత్తం ఒక అయాను, SO4 మొత్తం ఒక అయాను. సో మొత్తం కలిపి 2 అయాన్స్ వస్తాయి. మరి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. కాపర్కి తెలియదు, X అనుకుంటాను. అమ్మోనియా న్యూట్రల్ 0 = +2. సో X = +2. సో ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ రాసాం. ఇప్పుడు నేమ్స్ రాసేటప్పుడు గమనించండి, కాంప్లెక్స్ ఫస్ట్ వచ్చింది అంటే ఫస్ట్ మనం ఏం రాయాలి? లైగెండ్ రాయాలి, నెంబర్ ఆఫ్ లైగెండ్స్ రాయాలి, లైగెండ్ పేరు రాయాలి, తర్వాత మెటల్ రాయాలి, చివరిలో SO4 రాయాలి. ఓకేనా? సో ఆర్డర్లోనే వెళ్తాం ఎప్పుడైనా సరే. టెట్రా అమైన్ రాసేటప్పుడు డబల్ M రాయాలి, ఎందుకంటే NH3 కదా. టెట్రా అమైన్. కాపర్ బ్రాకెట్లో 2. స్టూడెంట్స్ ఇక్కడ కాపర్ అనే రాయాలి, క్యూప్రేట్ అని రాయకూడదు. ఇంతకుముందు మనం అన్నిట్లో 8 అనేది రాసాం, ఇక్కడ రాయలేదు. ఎందువల్ల అంటే
నెగిటివ్ కాంప్లెక్స్లో వస్తే మెటల్కి 8 యాడ్ చేయాలి. ఇది నెగిటివ్ కాంప్లెక్స్ కాదు. కాంప్లెక్స్ ఇక్కడ ఏమొచ్చింది, పాజిటివ్ ఛార్జ్ వచ్చింది చూడండి, +2 వచ్చిందా లేదా. అందువల్ల ఇక్కడ మనం క్యూప్రేట్ అని రాయకుండా కాపర్ అని రాయాలి. పక్కనే బ్రాకెట్లో ఆక్సిడేషన్ నెంబర్ కంపల్సరీ రాయాలి. తర్వాత చివరిలో ఏముంది, సల్ఫేట్. సో టెట్రామైన్ కాపర్ టు NiCO4. సో ఇది NiCO4ని ఇలా రాసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ కాంప్లెక్స్. న్యూట్రల్ కాంప్లెక్స్ అని ఎందుకు అన్నామంటే పైన ఏ ఆక్సిడేషన్ నెంబర్ లేదు, ఏమీ లేదు అంటే 0 అని. సో ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి, నికెల్కి X, CO న్యూట్రల్ లైగండ్. సో 0 × 4 ఈక్వల్ టు పైన ఏమీ లేదు 0, సో X ఈక్వల్ టు 0. సో టెట్రా 4 ఉంటే టెట్రా, CO అంటే కార్బోనైల్, నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ 0. ఈ ఆప్షన్ దేంట్లో ఉంది స్టూడెంట్స్, బి, టెట్రా కార్బోనైల్ నికెల్. బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. పొటాషియం హెక్సా క్లోరో ప్లాటినేట్ 4 పేరులోనే ఉంది పొటాషియం. తర్వాత హెక్సా క్లోరో 6 క్లోరిన్స్. ప్లాటినేట్ అంటే దానికి కంపల్సరీ నెగిటివ్ పార్ట్ అనే కదా, ఇది నెగిటివ్ పార్ట్లో ఉంది అని. ఎంత నెగిటివ్ పార్ట్లో ఉందో మనకు తెలియదు. ఫస్ట్ది ఎప్పుడు పాజిటివ్ వస్తుంది, సెకండ్ది ఎప్పుడు నెగిటివ్ వస్తుంది. ప్లస్ ఎంత ఉంది మైనస్ ఎంత అని మనకు తెలియదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు ప్లాటినం 4 అని ఇచ్చారు. అంటే ప్లాటినంకి 4 + 4, సిఎల్కి -1, 6 సిఎల్కి ఎంత -6. సో ఈక్వల్ టు పైన, సో ఇప్పుడు 6 - 4 - 6 అంటే 2. అంటే పైన ఎంత రాయాలంటే -2 రాయాలి. ఇది -2 అయితే -2 ఈజ్ న్యూట్రలైజ్డ్ బై +2 కదా. కానీ K మీద డైరెక్ట్గా +2 రాయకూడదు. ఎందువల్ల అంటే పొటాషియం +1 అంటే 2 Kలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే K2PtCl6. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్. పొటాషియం హెక్సా క్లోరో ప్లాటినేట్ 4. పొటాషియం అన్నప్పుడు ఫస్ట్ K+ రాయండి. పొటాషియం అనేది ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఎప్పుడు +1 వస్తుంది. నెక్స్ట్ హెక్సా క్లోరో లైగండ్స్ గురించి రాస్తున్నప్పుడు అది బ్రాకెట్లో రాయాలి, బికాస్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్. సో Cl6 రాశాను. తర్వాత ప్లాటినం 8 అని ఎప్పుడు వస్తుంది, అది నెగిటివ్ కాంపౌండ్ అయితే, నెగిటివ్ కాంప్లెక్స్ అయితే. సో కాంప్లెక్స్ మీద ఫస్ట్ మైనస్ రాయండి. తర్వాత ప్లాటినం 4 అన్నాడు అంటే ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 4. ఒక సిఎల్కి -1, 6 సిఎల్కి -6. సో క్లోరిన్ అంటే -1 కదా. సో ఒక క్లోరిన్కి -1, 6 క్లోరిన్లు -6, 4 - 6 = -2. అంటే ఈ కాంప్లెక్స్ మొత్తం మీద -2 రావాలి. సో క్రిస్ కరాస్ మెథడ్లో ఇది -2 అంటే ఇక్కడ ఏం రావాలి, +2 రావాలి కదా. అంటే 2 Kలు, K మీద డైరెక్ట్గా +2 రాయకూడదు. ఎందువల్ల అంటే పొటాషియం ఫస్ట్ గ్రూప్ కాబట్టి +1 వస్తుంది. సో క్రిస్ క్రాస్ మెథడ్లో K2PtCl6. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్.